అధ్యక్ష. కొందరైతే ఎక్కడికి వెళ్ళినా నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000, నీకు 18,000, నీకు 36,000, నీకు 36,000, నీకు 48,000 అని ఓదర కొట్టిస్తారు అధ్యక్ష. యాడ్స్ లో అయితే అధ్యక్ష వచ్చేది బాబే ఇచ్చేది బాబే, వచ్చేది బాబే ఇచ్చేది బాబే, వచ్చేది బాబే ఇచ్చేది బాబే అని ప్రచారం చేశారు అధ్యక్ష. బాబు గారు వచ్చారు అధ్యక్ష, 9 నెలలు అయింది అధ్యక్ష. ఏమి ఇచ్చారు అధ్యక్ష? తల్లికి వందనం ఎక్కడిచ్చారు అధ్యక్ష? అన్నదాత సుఖీబాబు ఎక్కడిచ్చారు అధ్యక్ష? నిరుద్యోగ భృతి ఎక్కడిచ్చారు అధ్యక్ష? ఆడబిడ్డల నిధి ఎక్కడిచ్చారు అధ్యక్ష? ఉచిత బస్సు ప్రయాణం ఎక్కడిచ్చారు అధ్యక్ష? జాబ్ క్యాలెండర్ ఎక్కడిచ్చారు అధ్యక్ష? ఉద్యోగులకు IRDA PRC ఎక్కడిచ్చారు అధ్యక్ష? ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాను అధ్యక్ష, ఇప్పుడు మీ బాండ్లు కానీ మేనిఫెస్టో కానీ పట్టుకొని ప్రజల దగ్గరికి వెళ్ళగలరా అని అడుగుతున్నాను అధ్యక్ష. మరీ ముఖ్యమైనది సార్ అమ్మా, ఇప్పుడు ఏదైనా ఉంటే మీరు రిప్లైలు ఇవ్వండి, ఏదైనా ఉంటే మీరు రిప్లైలు ఇవ్వండి, మీరు క్లోజ్ చేయండి అధ్యక్ష. మరో విషయం ఏంటంటే, మరో ముఖ్యమైనది అధ్యక్ష, మద్యం అధ్యక్ష. వీళ్ళు క్లియర్ గా రాశారు అధ్యక్ష, మద్యం ద్వారా 2025-26లో ఆదాయము 27,097 కోట్లు మద్యం ద్వారా ఆదాయం పెంచుతాము అని చెప్పారు. అంటే గత సంవత్సరం 21,900 కోట్లు లిక్కర్ అమ్మకాల ద్వారా ఆదాయం అధ్యక్ష. అంటే 24-25 ఇప్పుడు అంటే 5,797 కోట్లు మద్యం ద్వారా ఆదాయం పెంచుతామని చెప్పడం జరిగింది అధ్యక్ష. అసలు అధ్యక్ష ఏ ప్రభుత్వమైనా మద్యం అమ్మకాన్ని మద్యం వినియోగాన్ని తగ్గించడానికి ప్రయత్నించాలి కానీ ఏంటి అధ్యక్ష ఎంత దారుణం అసలు ఈ ప్రభుత్వం వచ్చాక అధ్యక్ష. విపక్షానికి అధ్యక్ష ఒక మాట అధ్యక్ష, మైక్ ఉంది జనాలు చూస్తాం చెప్పడం కదా, మద్యం గురించి మాట్లాడే అర్హత లేదు అధ్యక్ష. సంపూర్ణ మద్యపానం నిషేధం చేస్తామని వాళ్ళు ఏం చేశారు? ఈ రాష్ట్రానికి మేము ఆదాయాలు తీసుకొచ్చాం అంతేగాని మేము జే ట్యాక్స్ వేసి చీప్ లెక్కలు ఇచ్చి కంటి చూపు పోగొట్టి లివర్ పోగొట్టి నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ చేసే సిస్టమ్ చేయలేదు అధ్యక్ష. ఆ అర్హత లేదు అధ్యక్ష వాళ్ళకి. రేపు చెప్పండి మాట్లాడాలంటే చాలా మాట్లాడవచ్చు. సంపూర్ణ మద్యపాన నిషేధం పెద్దలు ఎన్టీ రామారావు గారు తెచ్చారు, దాన్ని ఎవరు ఎత్తేసారు ప్రజలందరికీ తెలుసు అధ్యక్ష. అటన్నిటి తర్వాత మాట్లాడుకుందాం అధ్యక్ష. ఇలాగే మాట్లాడుకుంటూ వెళ్ళాలి, మాటలు తోటాలు పేల్చుకోవాలని మేము కూడా రెడీగానే ఉన్నాం అధ్యక్ష. గౌరవ మంత్రి గారు చెప్పారేంటి లాస్ట్ టైం మీరు కంపారిజన్ చెప్తున్నారు ఆదాయం గురించి ఈ ఆదాయం గురించి. అమ్మా 5 నిమిషాలు వినమ్మా, నువ్వు చెప్పిన దానికి సమాధానం చెప్తున్నా. దానికి సంబంధించి మంత్రి గారు ఏం చెప్పారు అధ్యక్ష? సంపూర్ణ మద్యపాన నిషేధం మీరు చేస్తారని మాట ఇచ్చున్నారు అప్పుడు ఎన్నికల్లో, దాన్ని కూడా చేయకుండా కల్తీ మద్యాన్ని ఇచ్చారు, దానివల్ల చాలా జనాలు ప్రాణాలు పోయినాయి అని క్లియర్ గా చెప్తే ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చారు. అఫ్ కోర్స్ నిజంగానే హ్యాపీ ఎన్టీ రామారావు గారి పేరు ఈ సభలో తీసుకొచ్చినందుకు.